ఓం నమః శివాయ బోలు బోలు సబ్ మిల్ బోలు ఓం నమః శివాయ. నమస్కరించాడు. పరమేశ్వరుడు మెల్లగా కళ్ళు తెరిచి దేవతలను చూచాడు. ఓ దేవతలారా, దేనికని ఇలా బాధపడుతున్నారు? స్వామి, బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరు కూడా నేను అధికులము అని ఇద్దరు కలహించుకుంటున్నారు స్వామి. అనేకమైనటువంటి అస్త్రశస్త్రములు ప్రయోగించుకుంటున్నారు స్వామి. ఆ అగ్ని జ్వాలలకు ఈ లోకమంతా తల్లడిల్లిపోతున్నది స్వామి. మీరే కాపాడాలి, మీరే రక్షించాలి ప్రభో మహానుభావ స్వామి శంకర మహాదేవ శంభో. ఎప్పుడైతే ప్రార్థించాడో పరమేశ్వరుడు విని ఇక్కడ జాగ్రత్తగా వినండి. వారిద్దరి మధ్యలో మార్గశిర మాసంలో త్రయోదశి తిథి నాడు నవ్వకుమీ పరసతులతో నవ్వకుమీ విప్రవరుల నడిమిని సుమతి. అంటే అర్థం ఏంటో తెలుసునా? కొద్దిగా లైట్గా పెట్టాయకో, మరి మాట వినపడివ్వకుండా చేయండి. నవ్వకుమీ సభలోపల పెద్దలు ఎవరైనా వేద పండితులు చక్కగా మాట్లాడుతున్న ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు అనకూడదు, తెలుసునా? నవ్వకుమీ తల్లి తండ్రి నాథుని తోడన్. తల్లి దగ్గర నవ్వకూడదు, నాన్న దగ్గర నవ్వకూడదు. అమ్మ అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు బాబు? అమ్మా, పురాణ దగ్గరికి వెళ్ళొస్తున్నానమ్మా అంతే. అందుకని అనకూడదు. తండ్రి అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళొచ్చావురా అని. నాన్నగారు, నేను ఇలా వెళ్ళొచ్చాను నాన్నగారు అనాలి. అప్పుడు తండ్రి దీవిస్తాడు. వెకిలిగా నవ్వకూడదు. నవ్వకుమీ తల్లి తండ్రి నాథుని తోడన్. భర్త దగ్గర కూడా వెకిలిగా ప్రవర్తించకూడదు. భర్తగారు